చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్న చందంగా తయారైంది ఆ జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితి. కేసీఆర్ కుటుంబంలో ఎన్ని కలహాలున్నాయో అక్కడ కూడా అన్నే జగడాలు జరుగుతున్నాయి. ఉన్న 4 నేతలు 4 గ్రూపులుగా విడిపోయారు. పార్టీ రాష్ట్ర నేతలు పర్యటనకు వస్తే కలిసున్నట్లు కనిపించినా నోటితో పలకరించుకుంటూనే నొసటితో వెక్కిరించుకునే పరిస్థితులు ఉన్నాయి. అక్కడ వర్గ విభేదాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపుతాయేమోనని కేడర్ టెన్షన్ పడుతున్నా నేతలకు చేమ కుట్టినట్లుగా కూడా లేదు. జిల్లాలో పార్టీ ఉనికిలో ఉంటే కదా పట్టించుకునేది అన్న నిర్లిప్త ధోరణి నేతల్లో కనిపిస్తోంది. వర్గ విభేదాలతో నేతలు కొట్టుకుంటున్నా అధిష్టానం ఎందుకు స్పందించడం లేదని కేడర్ క్వశ్చన్ చేస్తున్నా పట్టించుకునే దిక్కే లేదా? కార్యకర్తల ఆవేదన పార్టీ పెద్దలకు అర్థమవ్వడం లేదా? ఇంతకీ ఏ జిల్లా బీఆర్ఎస్లో ఈ పరిస్థితి ఉంది? తగువులతో తన్నుకుంటున్న నేతలు ఎవరు? స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కలిసి పనిచేయాల్సిన బీఆర్ఎస్ నేతలు ఖమ్మం జిల్లాలో కలహాలతో కుమ్ములాడుకుంటున్నారు. మైకు పట్టుకుని బయటకు ఐక్యతారాగం ఆలపిస్తూనే లోలోపల కత్తులు తూసుకుంటున్నారు. ఎవరికి వారు గ్రూపులను నడిపిస్తున్నారు. ఖమ్మం కారు పార్టీలో ఉన్న 4 నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ నోటితో పలకరించుకున్నా నొసటితో ఎక్కిరించుకుంటారు. ఆధిపత్య పోరు సాగుతోంది. పార్టీ కార్యక్రమాలకు హాజరవటం లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వచ్చినప్పుడు అందరూ ఒక చోటికి చేరుకున్నా ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. రాష్ట్ర నేతలు వస్తే మినహా మిగిలిన రోజుల్లో పార్టీ ఆఫీసుకు కూడా రావటం లేదు. జిల్లా అధ్యక్షుడు ఒక్కరే పార్టీ కార్యాలయంలో ఉంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై మాజీ మంత్రి పుల్వాడ అజయ్ ఇటీవల నిర్వహించిన సమావేశానికి జిల్లా అధ్యక్షుడు తాతా మధు జిల్లాలో ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇద్దరి మధ్య వర్గపోరుకు ఇదే నిదర్శనంగా నిలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ను సమన్వయం చేసి ముందుకు నడిపించాల్సిన నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిగా వ్యవహరించడం, విమర్శలకు తావివ్వటంతో పాటు ఖమ్మం బీఆర్ఎస్లో నెలకొన్న గందరగోళానికి అద్దం పడుతోంది. కేసీఆర్ కుటుంబంలో ఎన్ని గొడవలు ఉన్నాయో ఖమ్మం బీఆర్ఎస్లోనూ అదే పరిస్థితి ఉందని సొంత పార్టీ క్యాడర్ నుంచే కామెంట్స్ వస్తున్నాయి. జిల్లాలో ఉన్న 4 నేతల్లో ఒకరు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ తో సంబంధాలు పెట్టుకుంటే మరో నేత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఉన్నారు. ఇంకో నేత మాజీ మంత్రి హరీష్ రావుతో, మరొకరు మాజీ ఎంపీ సంతోష్ రావు ఉంటున్నారు. ప్రతిపక్షంలో కాదు అధికారంలో ఉన్నప్పుడు ఖమ్మం కారు పార్టీ నేతల మధ్య విభేదాలు ఉండేవి. గ్రూపులుగా విడిపోయిన నేతలతో పాటు వారి అనుచరుల మధ్య వార్ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు అంటే బీఆర్ఎస్ లో కలహాలు ఏ స్థాయిలో ఉన్నాయో గమనించవచ్చు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ పార్టీని పట్టించుకోవటం లేదని ఒక వర్గం, పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధు బీఆర్ఎస్ సమావేశాలకు డుమ్మా కొడుతున్నారని మరో వర్గం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడాన్ని చూస్తే బీఆర్ఎస్ బలపట్టం మాట అలా ఉంచితే తిరుగమనంలో పయనిస్తోందని కారు పార్టీ క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. సోషల్ మీడియాలో పోస్టులు పువ్వాడ అజయ్, తాతా మధుకే పరిమితం కాలేదు. మిగిలిన నేతలు కూడా విభేదాలతో ఒకరిపై మరొకరు పోస్టులు పెట్టుకోవడాన్ని చూస్తే గులాబీ పార్టీ క్యాడర్లో గుబులు పుట్టిస్తోంది. తమకు దిశానిర్దేశం చేసి సమన్వయంతో ముందుకు నడిపించాల్సిన నేతలే తగవులతో తన్నుకోవటాన్ని చూస్తున్న క్యాడర్ ఇదేంట్రా బాబు అని తలబాదుకుంటోంది. నేతల తీరును చూసి నొచ్చుకుంటోంది. ఇదే పరిస్థితి కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు సంగతి దేవుడెరుగు. అసలు పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం లేకపోలేదని కార్యకర్తల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ దూకుడు మీద ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అధికార హస్తం పార్టీ క్యాడర్లో జోష్ కనిపిస్తుంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ కార్యకర్తలు డీలా పడ్డారు. నేతల తీరుతో నిరాశ, నిస్పృహుల్లో ఉన్నారు. గత 3 సార్వత్రిక ఎన్నికల్లోనూ కేసీఆర్కు ఖమ్మం జిల్లాలో సరైన స్థానం దొరకలేదు. 2014, 2018, 2023 ఎలక్షన్స్లో బీఆర్ఎస్ 1 సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా పరిస్థితి మారుతుందని అనుకున్న కారు పార్టీ క్యాడర్కు నేతల తీరు మింగుడపడని పరిణామంగా మారింది. తమ పరిస్థితిని ఎవరికి చెప్పుకోవాలో తెలియని దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నేతల మధ్య వ్యక్తిగత విభేదాలు, ఆధిపత్య పోరుతో బీఆర్ఎస్ ను భ్రష్టు పట్టిస్తున్నారని కార్యకర్తలు ఆగ్రహవేశాలతో ఆవేదన వ్యక్తం చేస్తున్నా అధినేతలు మాత్రం ఆలకించడం లేదు.
ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతల తీరు చూస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు కనీస పోటీ కూడా ఇచ్చే పరిస్థితి లేదని క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. గులాబీ దళపతి కేసీఆర్ ఈ పరిస్థితి ఎలా చక్కదిద్దుతారో చూడాలి.